మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. పనసకాయలు ఉన్నాయి బాగా రేటు. అది పనసకాయలు వచ్చేసి 4 కాయలు 1600 అయినాయి. మళ్ళీ ఛార్జీలు. మరి అసలు గిట్టుబాటు లేదు కాయలు. అక్కడ రేట్లు చూస్తున్నారు, మరి ఏం చేద్దాం, రేట్లు అయిపోయినాయి. పనసకాయ బాగా రేట్లు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన రోడ్డు ఒకటి అంత ఎక్కువ వాళ్ళు మగవాళ్ళు కొంటున్నారు. వాళ్ళు మారుపేర వాళ్ళు ఒక్కొక్కళ్ళు 25 30 పనసకాయలు అక్కడ తీసుకుంటున్నారు. వాళ్ళు కాయలు పహారం అమ్మేస్తారు. నేను 4 కాయలే తీసుకున్నాను. 4 కాయలు కూడా 1600 అయినాయి రేటు కొనుగోలు. అవి కూడా చిన్న సైజు, పెద్ద ఏం కాదు. పెద్ద సైజు అయితే 800 1000 రూపాయలు 700 చూస్తున్నారు కాయ వచ్చి పెద్దవి. మాదిరి తీసుకొని వేసున్నాయి. 1600 రేటు పడింది అక్కడే నాకు. మొత్తం 1800 అవుతుంది. ఈ రకంగా రేట్లు వచ్చేసి అమ్మాలంటే తాడైపోయి మళ్ళీ రేట్లు. నేను కండ్లు వేసాను మొన్న కండ్లు అమ్మాము స్వీట్ కాను. వాళ్ళేమో పనసకాయ వేస్తున్నాను, పనసకాయ కోస్తాను. రేట్లో ఏం కాస్త అదిరిపోతుంది రేట్లు. కొనాలంటే భయం వేస్తుంది కాయలు, అమ్మాలంటే. మగవాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు రేట్లు వల్ల. అన్వేషణ కొట్టు కాడ రేట్లు ఉంటున్నాయి. బయటకు వచ్చే రేటు ఉంటుందా, బయట రేటు లేదు. ఎలా అర్థం కావట్లా. వ్యాపారం చేస్తున్నాం, మళ్ళీ దిగుతున్నాం, వ్యాపారాలు దిగారు. చేసేదేముంది అట్లాగే, ఇంకా అమ్మతమే, చేసేదేమీ లేదు. అందరూ చూడండి మా వీడియోలు.